హలో అండి. నమస్తే. సోప్‌ని మనము ఇలా సోప్ బాక్స్‌లో పెట్టేసినా కూడా తడి అనేది పూర్తిగా ఆరిపోదండి. మళ్ళీ సోప్ బాక్స్‌కి కూడా ఇలా పూర్తిగా అంటుకుంటుంది. క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ, ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ జాలీ వస్తుందండి. దాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కొన భాగాన్ని అలాగే ఉంచేసి ఇలా మధ్యలో కట్ చేసుకున్నాక ఈ చివరి భాగాన్ని తీసుకొని దాంట్లో సోప్ పెట్టేసి మరొక సైడు ఇలా ఓపెన్ ఉంది కదండీ! ఓపెన్ ఉన్న దాన్ని ముడి వేసుకోవడం కానీ లేదా దారంతో గట్టిగా చుట్టేశారనుకోండి, ఆ ముడి అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. ఈ సోప్తో ప్రతిరోజు ఫేస్ని కానీ హ్యాండ్ వాష్ని క్లీన్ చేసుకున్నారనుకోండి, నురుగు అనేది త్వరగా వస్తుంది. సోప్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. త్వరగా అరిగిపోదండి. మళ్ళీ ఈ నెట్టెడ్ జాలీనే మనము ఏదైనా మేకుక్ కానీ లేదా సోప్ బాక్స్లో పెట్టేసుకున్నా కూడా పూర్తిగా త్వరగా ఆరిపోతుంది. సోప్ బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ నెట్టెడ్ బ్యాగ్ని కట్ చేసిన తర్వాత మిగతా పై భాగం ఉంది కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా కింది వైపున ఈ నెట్టెడ్ బ్యాగ్ తోటే ఇలా చివరిన ముడి వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ ఉన్న దాంట్లో మనము కూరగాయలను కడిగిన తర్వాత ఏదైనా జలిగినలోకి వేసాం కదండి, అలాంటిది అవసరం లేకుండా ఇలా కరివేపాకు కానీ ఏవైనా ఆకుకూరలు ఇలాంటి కూరగాయలను శుభ్రం చేసిన తర్వాత ఈ నెట్టెడ్ బ్యాగ్లోకి వేసామనుకోండి, దాంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందికి ఈజీగా వెళ్ళిపోతాయి. అప్పుడు కూరగాయలు కూడా చాలా నీట్గా ఉంటాయి. మామూలుగా జిన్ ప్యాంట్స్ని ఇలా నిలువులో మడత పెడతాం కదండి, కానీ ఫోల్డింగ్ అనేది మళ్ళీ పోతుంది. ఏవైనా బట్టలు తీసినప్పుడు జిన్ ప్యాంట్ కింద పడ్డా కూడా ఫోల్డింగ్ అనేది పోకుండా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింది వైపున మరొకసారి ఇలా 2 లెగ్స్ని కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వన్ సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసేసి మడత పెట్టేసుకున్నామనుకోండి, ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఉంటాయి. మనము ఎన్ని తీసినా కూడా ఇలా ఫోల్డింగ్ చేసామనుకోండి, కింద పడ్డా కూడా ఫోల్డింగ్ అనేది పోకుండా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక టిప్, బ్రాస్లెట్ని పిల్లలు కానీ మనం కానీ ఇలా ఎవరి సహాయం లేకుండా వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవడానికైతే కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి. అలా ఎవరి సహాయం లేకుండా టైం అనేది వేస్ట్ కాకుండా ఉండాలి అంటే హెయిర్ పిన్నిస్ని తీసుకొని చేతి చివరి భాగాన ఇలా పిన్నిస్ని పెట్టిన తర్వాత ఆ కొండిని అందులో పెట్టేసిన తర్వాత ఎవరి సహాయం లేకుండా ఇలా ఈజీగా మనము బ్రాస్లెట్ని పెట్టేసుకోవచ్చు. టవల్స్ని కానీ కర్చీప్ని నాప్కిన్స్ని ఇలా నీట్గా మడత పెట్టుకున్నారనుకోండి, ఇంట్లో చూడడానికి కూడా చాలా అందంగా కనబడతాయి. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. ముందుగా ఇలా 2గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా 2 చివరి భాగాలను ఇలా ఒక దగ్గరికి చేర్చి రివర్స్లో దీన్ని ఇలా రౌండ్గా మలిచేసుకోవాలి. చివర మిగిలిన కొన భాగం ఉంది కదండి, దాన్ని ఇలా ఫోల్డింగ్ మధ్యలో పెట్టేసేయండి. అప్పుడు ఈ నాప్కిన్స్ అనేవి చూడడానికి అందంగా కనబడతాయి. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. వీటిని ఇలా పొడవులో కాకుండా అడ్డంలో కూడా ఇలా నిలబెట్టేసుకోవచ్చు. అప్పుడు ఎన్నైనా పెట్టుకోవడానికి చాలా స్పేస్ అనేది ఉంటుంది. టీవీకి వచ్చే రిమోట్ సెల్స్ కానీ పిల్లలు ఆడుకునే ఎలాంటి సెల్స్ అయినా సరేనండి, ఇలా రిమోట్లో నుంచి తీయాలంటే నేల్స్ అనేవి ఎక్కువగా ఉన్న వారికైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇలా నేల్స్ అనేవి లేనప్పుడు వాటిని తీయాలంటే ఇబ్బంది పడతాం కదండి. అలాంటి వారు టిక్ టాక్ పిన్స్ కానీ హెయిర్ పిన్స్ ఉంటాయి కదండి, దాని సహాయంతో చాలా సింపుల్గా తీసేయచ్చు. పేస్ట్ అనేది ఇలా అయిపోతున్నప్పుడు మనము గట్టిగా ప్రెస్ చేస్తేనే బ్రష్కి వస్తుందండి. పిల్లలు కానీ మనం కానీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని ఇలా కింది నుంచి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, పేస్ట్ మొత్తం కూడా ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. తర్వాత కింద ఇలా రౌండ్గా మలిచేసి మీరు హెయిర్ పిన్నిస్ని కానీ లేదా బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కింది భాగాన పెట్టేశారనుకోండి, పేస్ట్ అనేది పై భాగానే ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంట్లో ఇలాంటి వైర్లను మనము కట్ చేసినప్పుడు దాంట్లో సన్నటి తీగలు కానీ లేదా వైర్లు అనేవి కట్ అయిపోతాయండి. అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కింద పడతాయి. అవి ఒక్కొక్కసారి మన చేతికి కానీ కాలుకు అనేవి గుచ్చుకుంటాయి. వైట్ ప్లాస్టర్ కానీ కలర్ ప్లాస్టర్ని తీసుకొని కొద్దిగా కట్ చేసుకొని మనము ఎక్కడైతే ఈ చిన్న చిన్న పీసెస్ని కట్ చేసామో ఆ ప్లేస్లో ఇలా ప్లాస్టర్తో అతికించేసామనుకోండి,
కింద ఒకటి కూడా కనిపించదండి, అన్నీ కూడా దీనికి అతుక్కొని వస్తాయి. మనము ఇల్లు ఊడ్చినా కూడా ఒక్కొక్కసారి అవి మిగిలిపోతాయి, కానీ ఇలా ప్లాస్టర్తో అతికించేసారనుకోండి కింద ఒకటి కూడా కనిపించదు. ఎంత సన్నటి తీగలైనా సరేనండి దీనికి ఇలా ఈజీగా అతుక్కొని వచ్చేసాయి. ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్ని తీసుకొని మధ్యలో కొన్ని వస్తాయి కదండి, దాన్ని ఓపెన్ చేసి కింది వైపున మనము రబ్బర్ బ్యాండ్ను ఎంతవరకు టైట్గా వస్తుందో అంతవరకు ఇలా టైట్గా వేసేయండి. పైన ఉన్న నెయిల్ కట్టర్ని ఇలా నిలువుగా నిలబెట్టిన తర్వాత ఎక్కడైతే రబ్బర్ బ్యాండ్ ఉందో ఆ ప్లేస్లో ఇలా ఫోన్ను పెట్టేసుకొని వెనుక ఇలా సపోర్టుగా ఉంటుంది కాబట్టి కింద పడకుండా ఎవరైనా ఈజీగా ప్రతిసారి చేతిలో పట్టుకోకుండా ఇలా ఫోన్ని నెయిల్ కట్టర్లో పెట్టేసి చూసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన సరుకులు ఉంటాయి కదండి, మిగిలినవన్నీ కూడా ఇలా కవర్లో పెట్టేసామనుకోండి గాలి చొరిబడి పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సరుకులు తెచ్చుకున్నప్పుడు పాడైపోయాయి అనుకోండి చాలా బాధేస్తుంది కదా. ముందుగా సీజర్తో పూర్తిగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీని కింది భాగంలో నైఫ్ని ఇలా లెవెల్గా పెట్టేసేయండి. క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ పైన మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు వేడి ఉంటుంది కదండి, ఆ తాకిడికి ఈ కవర్ని ఇలా పెట్టేసామనుకోండి ఆ కవర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల సరుకులు అనేవి వేస్ట్ కాకుండా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. హాప్ స్టిక్ కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, ఇలా పొడవైన స్టిక్ని తీసుకొని వేస్ట్గా ఉన్న ఒక క్లాత్ను సీజర్తో మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ క్లాత్ను ఇలా వైపర్ స్టిక్ యొక్క పైభాగం నుంచి కింది వరకు వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ పైన మీకు నచ్చిన లిక్విడ్ని వేసిన తర్వాత పైన కబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము స్టూల్ కానీ టేబుల్ ఏది కూడా ఎక్కకుండా ఇలా కింది నుంచే పైన ఉన్న కబోర్డ్స్ని మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కబోర్డ్సే కదండి, మన ఇంట్లో ఉండే ఫ్లవర్ వాజులు కానీ ట్యూబ్లైట్స్ ఇలా పైన ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఏదో ఒక సహాయంతో క్లీన్ చేసుకుంటాం కదండి. ఇలా ఎవరి సహాయం తీసుకోకుండానే మన ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనం ఇలా ఒక్క స్టిక్కి క్లాత్ను వేసుకొని ఇంట్లో ఉండే అన్ని వస్తువులను కూడా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. శుభ్రం చేసిన క్లాత్కి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, దాన్ని డస్ట్బిన్లో వేసినా సరిపోతుంది, లేదా క్లీన్ చేసి మరొకసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకరు కామెంట్ పెట్టారండి, కిచెన్ క్లీనింగ్ కబోర్డ్స్ క్లీనింగ్ చూపించండి అక్క అని. నేను ఇక్కడ కబోర్డ్స్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. చూసారు కదండి, కబోర్డ్స్ పైన ఇలా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతిసారి కబోర్డ్స్ని క్లీన్ చేయడానికి వేరే లిక్విడ్స్ని కానీ వాటర్ని కానీ వంట సోడా అలాంటి వాటిని అస్సలుకే యూజ్ చేయొద్దండి. కబోర్డ్స్ అనేవి కొద్దిగా ఉబ్బి అవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి నేను ఇక్కడ కొలిన్ని మాత్రమే యూజ్ చేశానండి. నేను సంవత్సరాల పాటు ఇది మాత్రమే వాడాను. దీనివల్ల కబోర్డ్స్ అనేవి ఎప్పుడు చూసినా కూడా నీట్గా క్లీన్గా ఉంటాయి. మరకలు కూడా ఈజీగా తొలగిపోయాయి. నేను ఇంతకు ముందు వీడియోలో కిచెన్ క్లీనింగ్ కూడా చూపించానండి, అందుకొరకే ఇప్పుడు చూపించడం లేదు. ఇలా మనము కబోర్డ్స్ని పైన ఉన్న వాటిని కానీ ఇలా ఉన్న వాటిని ఏవైనా సరేనండి మీరు కొలిన్తో మాత్రమే క్లీన్ చేసుకొని చూడండి, మంచి షైనింగ్లోకి క్లీన్గా నీట్గా కనిపిస్తాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీలు చేసేవారు ఉంటారు కదండి, హ్యాండ్ బ్యాగ్లో ఇలాంటి కీస్ని వేసుకొని మళ్ళీ తర్వాత మనము ఆ కీ కోసం వెతకాల్సిన పని అయితే ఉంటుంది. ఇలా ఒక పిన్నిస్కి మనము కీస్ని పెట్టేసి హ్యాండ్ బ్యాగ్కి పైన పెట్టేసామనుకోండి మన టైం అనేది చాలా సేవ్ అవుతుందండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. ఇలా డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసి కీని తీసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది. గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కొబ్బరికాయను కొట్టినప్పుడు తర్వాత మనము బయట అలాగే పెట్టేసామనుకోండి త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది. వంట నూనెను కాకుండా కొబ్బరి నూనెని మాత్రమే ఇలా కొబ్బరి చిప్ప లోపల అప్లై చేసామనుకోండి బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కలర్ మారకుండా ఉంటుంది. చాలా మందికి స్పెట్స్ ఉంటాయండి. కొన్ని రోజుల తర్వాత స్పెట్స్ మనము ప్రతిరోజు పెట్టుకోవడం వలన జారిపోతూ ఉంటుంది. ఇలా జారిపోకుండా ఉండాలంటే ఇలా స్పెట్స్ యొక్క పై భాగాన రెండిటికి మనము ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసి పెట్టేసుకున్నాం అనుకోండి చెవుల నుండి కిందికి జారకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది. దేవుడి గదిలో మ్యాచ్ బాక్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి. మనము ఆయిల్ని ముట్టిన తర్వాత ఇలా మ్యాచ్ బాక్స్తో వెలిగించామనుకోండి పుల్లలు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా పుల్లలన్నిటినీ కూడా మనము
ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మ్యాచ్ బాక్స్ని సైడ్లో కత్తిరించేసి ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క క్యాప్కు ఈ మ్యాచ్ బాక్స్ను ఇలా ప్లాస్టర్తో కానీ డబుల్ గమ్ టేప్తో కానీ అతికించేసేయండి. ఖాళీ అయిన మ్యాచ్ బాక్స్ను మనము ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన డబుల్ గమ్ టేప్తో అతికించేసుకోవాలి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు ఇలా ప్లాస్టిక్ బాక్స్లో నుంచి అగ్గిపుల్లను తీసుకొని ఇలా మ్యాచ్ బాక్స్తో వెలిగించేసామనుకోండి, పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ప్లాస్టిక్ బాక్స్ అడుగు భాగాన కూడా ఖాళీ మ్యాచ్ బాక్స్ని అంటించాం కదండి. ఇలా మనము వెలిగించిన అగ్గిపుల్లలన్నింటినీ కూడా దేవుని గదిలో పడేయకుండా ఈ ఖాళీ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, దేవుని గది కూడా చాలా నీట్గా ఉంటుంది. పండగలకు మనము ఇలాంటి స్టీల్ బాక్స్లన్నింటినీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటాం కదండి. అయితే ఎలాంటి లిక్విడ్లు అవసరం లేకుండా మనము కొద్దిగా వెనిగర్ని వేసి మళ్ళీ ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్టీల్ బాక్స్లు అనేవి మంచి షైనింగ్ లోకి రావటమే కాకుండా సిలుము కానీ ఏదైనా జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది. చూడండి స్టీల్ బాక్స్లు అనేవి ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వచ్చేసాయో. పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడైనా ఇలాంటి పాపడి బిళ్ళలు కానీ చైన్స్ మనం వేసుకున్నప్పుడు ఇవి అటు ఇటు కదులుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనము డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఇలా మనము ఫోర్హెడ్కి ఈ డబుల్ గమ్ టేప్ను పెట్టేసి ఆ తర్వాత పాపడి బిళ్ళను అతికించేసామనుకోండి, పిల్లలు ఎగిరినా కానీ అది కదలకుండా ఆ ప్లేస్లోనే ఇలా నీట్గా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేవి ఇలా బాగా లూజ్ అయిపోయాయి అనుకోండి, విజిల్ అనేది సరిగా రాకుండా దాంట్లో మనము ఏది ఉడికించుకున్నా కూడా ఇలా బయటకి వెదజల్లుతుంది. ఇలా హ్యాండిల్ అనేది ప్రతిసారి కూడా లూజ్ అయిపోతుందండి. ఎన్నిసార్లు టైట్ చేసినా కూడా టైట్ అనేది కాకుండా 2-3 డేస్ తర్వాతనే మళ్ళీ ఇలా లూజ్ అయిపోతుంది. ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క స్క్రూని ముందుగా తీసేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక కొసను మాత్రమే కట్ చేయాలి. ముందుగా మనము దీనిని ఇలా స్క్రూ డ్రైవర్తో అక్కడ ఉండే డస్ట్ అంతా కూడా తీసేయండి. ఇప్పుడు ఈ స్క్రూకి మనము ఇలా కట్ చేసిన స్టీల్ స్క్రబ్బర్ అంతా కూడా రౌండ్గా చుట్టేసేయాలి. హ్యాండిల్కి మనము ఇలా స్క్రూని పెట్టేసామనుకోండి, ఎన్ని నెలలైనా కూడా స్క్రూ అనేది అస్సలకే కదలదండి, స్టిఫ్గా ఉండిపోతుంది. అప్పుడు మనకి విజిల్ రాకపోవడం కానీ త్వరగా పాడైపోవడం లాంటివి అస్సలకే జరగవండి. స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి. ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి, ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మురికిగా ఉంటుంది కదండి. ఇలా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కొద్దిగా వేసుకోండి. ఇంకేది అవసరం లేదండి. ఈ ఒక్క లిక్విడ్ తోటే ఇలా ఫ్లోర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. చీపురు కట్టతో కానీ బ్రష్తో కానీ పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలా వాటర్ని వేసినాక ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, ఒకేసారికి ఈజీగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ కూడా ఎక్కువగా జిడ్డు పట్టేసింది కదండి, దాంట్లో కూడా మనము ఈ లిక్విడ్ని వేసారనుకోండి త్వరగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మాప్ స్టిక్ని కానీ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి డస్టర్ కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. స్పాంజ్కి మధ్యలో హోల్ చేసి ఇలా స్టిక్ని పెట్టేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఈ డస్టర్ పైన ఏదైనా లిక్విడ్ని వేసి మన ఇంట్లో ఉండే పైన ఉన్న కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ ఏవైనా సరేనండి, మనము చేత్తో క్లీన్ చేయలేని వాటి అన్నిటినీ కూడా ఇలా డస్టర్కి కొద్దిగా లిక్విడ్ వేసి కింది నుండే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో ఫోటో ఫ్రేమ్స్ కానీ దేవుని ఫొటోస్ కానీ ఏవైనా సరేనండి, ఇలా అందని వాటిని అన్నిటినీ కూడా ఇలా డస్టర్ సాయంతో క్లీన్ చేసుకున్నారనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. అంతే కదండి, ఈ డస్టర్ సహాయంతో పైన ఉన్న ఫ్యాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం బెడ్ని కానీ స్టూల్స్ని కానీ ఏది ఎక్కకుండా ఇలా కింది నుండే మనము మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి, ఈ ట్రిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఫ్యాన్స్ 24 అవర్స్ తిరుగుతాయి కదండి, దీనివల్ల డస్ట్ ఎక్కువగా ఉంటుంది.
మనము క్లాత్తో కానీ దేంతో క్లీన్ చేయాల్సిన మళ్ళీ వాటిని వాష్ చేయాలి. ఇలా డస్ట్ని అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా తయారవుతుంది. లిక్విడ్స్ని కానీ సోప్స్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదండి. తర్వాత ఈ డస్టర్ని మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, కానీ దీంట్లో మందంగా ఉండే బాటిల్ని తీసుకొని పైన ఉన్న కవర్ని కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన మాదిరిగా బాటిల్కి పైన కింద ఇలా మార్క్ ఉంది కదండి, దాని వరకు కట్ చేసుకోవాలి. ముందుగా నైఫ్ని వేడి చేసి ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత సీజర్తో మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను అడుగు భాగానికి ఇలా చిన్న హోల్ చేసుకున్నానండి. ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ సైజు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అడుగు భాగం ఉంది కదండి, అలాగే పైన కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఈ హోల్లో పెట్టేసేయండి. ఈ హోల్లో పెట్టిన తర్వాత క్యాప్ని కూడా పెట్టేసేయండి. ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. కావాలంటే మీరు కలర్స్ని కూడా వేసుకోవచ్చు. పైన షార్ప్గా ఉంటే కొవ్వొత్తితో కొద్దిగా వేడి చేసే షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. దీంట్లో ఇలా మట్టిని వేసి మీకు నచ్చిన ఇండోర్ ప్లాంట్ కానీ అవుట్డోర్ ప్లాంట్ కానీ పెట్టేసుకోవచ్చు. మనీ ప్లాంట్ అనేది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఈజీగా పెరుగుతుందండి. ఈ మనీ ప్లాంట్ని మనము ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చూడడానికి చాలా అందంగా కనబడుతుందండి. వాటర్ వేసినవి కూడా కింద అసలుకే పడదండి. మనము ముందుగా అడుగు భాగాన క్యాప్ని పెట్టేసాం కదా, దాంట్లోనే వాటర్ పడుతుంది. చూసారు కదండి. ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ మన ఇంట్లో ఉండే డోర్ లాక్స్ ఉంటాయి కదండి, వాటి షైనింగ్ అనేది తగ్గిపోయినప్పుడు కానీ జిడ్డు పట్టినప్పుడు ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి డోర్ లాక్స్ అయినా పర్వాలేదండి, మంచి షైనింగ్లోకి జిడ్డు అనేది త్వరగా పోతుంది. కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసి చూడండి, మళ్ళీ అవి కొత్త దానిలా మెరుస్తాయి. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్ నెయ్యి బాటిల్స్ ఉంటాయి కదండి, అడుగు బాగాన కింద అలాగే పెట్టేసామనుకోండి ఫ్లోర్కి అంతా కూడా జిడ్డు పట్టేస్తుంది. నేను ఇంతకు ముందు వీడియోలో ఆయిల్ క్యాన్కి జిడ్డు పట్టకుండా ఉండే టిప్ని కూడా చూపించాను. కిచెన్లో వీటిని పెట్టే ముందు ఇలా పనికిరాని క్యాప్స్ ఉంటాయి కదండి, బిర్యానీ బ్యాగ్స్ యొక్క క్యాప్ని ముందుగా పెట్టేసి ఆయిల్ బాటిల్ని పెట్టేసామనుకోండి జిడ్డు పట్టకుండా ఉండటం వలన త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని వాడకుండా చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి పురుగు పట్టడం కానీ స్మెల్ అనేది తగ్గిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. 2-3 బిర్యానీ ఆకులను బాస్మతి రైస్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నామో దాంట్లో వేసుకున్నామనుకోండి బాస్మతి రైస్కి వచ్చే వాసన అనేది అస్సలకే తగ్గదండి. అంతేకాకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ పండ్లు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయండి. ఇలా క్యాప్ ఉన్న బాక్స్ను తీసుకున్నాక ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి, మనకి నచ్చిన ప్లాస్టిక్ గ్లాసులను ఎన్నైనా తీసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో వేసుకొని ముందుగా తీసుకున్న బాక్స్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మనము కవర్స్ని కొద్దిగా ఓపెన్ చేసి అలాగే పెట్టేసామండి. ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అవి కింద పడతాయి కదా, వాటన్నిటిని కూడా కవర్లో నుంచి తీసి ఈ ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూరలో వాడే పోపు దినుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఒక్కొక్క బాక్స్లో పెట్టకుండా ఇలా అన్నిటిని ఒకే దాంట్లో పెట్టేసామనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుందండి. చూసారు కదండి, దీంట్లో అయితే చాలా వరకు పడతాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇలా సర్దుకోవచ్చు. పురుగు పట్టిన వాటిని పిండిని కానీ రవ్వను కానీ ఏదైనా జల్లెడ పట్టాలన్నప్పుడు ఇలా పట్టేసామనుకోండి పక్కనంతా కూడా పడి వేస్ట్ అయిపోతుంది కదా. ఒక చిన్న గిన్నెను కానీ ఒక గ్లాస్నైనా తీసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా జల్లెడని రివర్స్లో పెట్టేసి ఇలా జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి కింద పిండి అనేది అస్సలకే పడదండి, మధ్యలోనే పడుతుంది. చూస్తున్నారు కదండి, మనము కారం కానీ పిండి కానీ ఏది జల్లెడ పట్టుకోవాలన్నా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏవి కూడా వేస్ట్ కాకుండా మన పని అనేది త్వరగా అయిపోతుంది. వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకున్నాక పై భాగాన్ని ఇలా కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా షార్ప్గా ఉండే ఒక దిక్కు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని కానీ బర్నర్స్ ఉంటాయి కదండి, దాని చుట్టూ ఉండే జిడ్డును ఇలా షార్ప్గా ఉండే బాటిల్ సహాయంతో తీసేయచ్చు. మనము స్క్రబ్బర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేస్తాం, కానీ ఇలా సైడ్లో ఉన్న జిడ్డును అయితే అస్సలకి తీయలేం కదండి. ఇలా షార్ప్గా ఉండే బాటిల్స్తో తీసేయమనుకోండి గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉంటుంది. దీంతో గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా ఇలా జిడ్డు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈజీగా తీసేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలా మందంగా ఉండే ఒక పేపర్ని తీసుకున్నానండి. పేపర్ని ఇలా రెండుగా మలుచుకోవాలి.
కరెక్ట్గా మలుచుకున్న తర్వాత మీరు ఏ దారాన్నైనా తీసుకొని పేపర్ని రెండుగా మలుచుకున్నాం కదండి, మధ్యలో ఈ దారాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని పేపర్ని ఇలా క్రాస్గా చివరి భాగాన మనం దారం పెట్టాం కదండి, అక్కడ షార్ప్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ మధ్యలో ఉన్న దారం అనేది పై వరకు ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇలా నిడిల్ని తీసుకొని ఈ పేపర్ షార్ప్గా చేసాం కదండి, దాంట్లో పెట్టేసామనుకోండి దారం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కళ్ళు సరిగా కనబడని వారు కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరేనండి, 100 ఏళ్ళ ముసలావిడైనా సరేనండి, ఇలా పేపర్ మధ్యలో దారాన్ని పెట్టేసి షార్ప్గా కట్ చేసామనుకోండి ఆ కొన అనేది ఇలా నిడిల్లోకి చాలా ఈజీగా ఎక్కించవచ్చు. బెల్టులను మనము ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్పేస్ తక్కువగా తీసుకుంటుంది. ఇలా ప్రతిసారి బెల్టులను మడత పెట్టాల్సిన పని కూడా ఉండదు. స్పేస్ ఎక్కువగా తీసుకోకుండా ఇలా నీట్గా మడత పెట్టుకోవాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బెల్ట్ చివరి భాగాన్ని దీంట్లో నుంచి తీసి ఇలా రౌండ్గా మడత పెట్టేసుకోవాలి. ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ చివరి కొన భాగాన్ని మనకి ఎంత చిన్న సైజులో కావాలి అంటే అంత చిన్న సైజులో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మధ్యలో పెట్టేసామనుకోండి బెల్ట్ అనేది చాలా టైట్గా ఉంటుంది. నీట్గా ఇలా మడత పెట్టేసుకొని ఎక్కడైనా పెట్టుకున్నా చాలా నీట్గా కనబడుతుంది. వాషింగ్ మిషన్లో డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ని డైరెక్ట్గా వేసామనుకోండి దాంట్లో ఉండే రింగ్స్ అనేవి ఊడిపోతాయి. ఇలా విండోస్ కర్టెన్స్ని నీట్గా మడత పెట్టిన తర్వాత ఒక పిల్లో కవర్ ఉంటుంది కదండి, ఆ పిల్లో కవర్లో ఇలా విండో కర్టెన్స్ని పెట్టేసి దాని చుట్టూ ఊడిపోకుండా ఉండటానికి ఇలా ఎలాస్టిక్ మాదిరిగా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇక్కడ ఉన్న దారప్రిల్స్ అనేవి చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి, అయితే ఇలా కొద్దిగా మెత్తబడిపోయాయి దారప్రిల్స్ అనేవి. దీనివల్ల మనము నిడిల్లోకి థ్రెడ్ని ఎక్కించేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా థ్రెడ్స్ని అన్నిటినీ కూడా మనము ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేడి చేయండి. అప్పుడు దారప్రిల్స్ అనేవి మెత్తగా కాకుండా మరీ స్టిఫ్గా తయారవుతాయండి. మనము నిడిల్లోకి ఎక్కించేటప్పుడు కూడా చాలా ఈజీగా ఎక్కించేసేయచ్చు. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్